టాయిలెట్స్, ట్యాప్ వాటర్, పవర్లో పవర్ ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు, సోలార్ రూఫ్ ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు, అలాగే గ్యాస్ కనెక్షన్, అలాగే ఇంటర్నెట్ కనెక్షన్. ఇది ప్రతి సచివాలయానికి రెడీ ఉండాలి. కనిపిస్తూ ఉంది అందరికీ? కనిపించిన వాళ్ళు రాసుకోండి. కనిపించిన వాళ్ళు 7 houses, టాయిలెట్స్, ట్యాప్ వాటర్, పవర్, సోలార్ రూఫ్, గ్యాస్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇవి ఇండివిజువల్ లెవెల్ గ్యాప్స్ ఇన్ని సచివాలయం. అలాగే కమ్యూనిటీ లెవెల్ గ్యాప్స్లో సీసీ రోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత ఇంకా గ్యాప్ ఉంది, డ్రైనేజ్ ఎన్ని కిలోమీటర్ ఉంది, ఎన్ని కిలోమీటర్ లేదు, స్ట్రీట్ లైట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేదు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతూ ఉందా లేదా అనేది, లేదంటే అది చేయాల్సి ఉంటుంది. అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బేసికల్ ఎంత ఉంది, ఎంత లేదు. ఇప్పుడు సోప్ పిట్స్ అని పెడుతున్నాము. దిస్ ఈజ్ కాల్డ్ గ్యాప్ అనాలిసిస్ సచివాలయం వైజ్. అలాగే సచివాలయం వైజ్ ఒకటి ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా చేయాలి. అగైన్ యువర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ సచివాలయం విల్ బి అగైన్ ఇది కంపైల్డ్ అట్ ది మండల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. నెక్స్ట్ ఒకటి పెట్టు, స్క్రీన్ షాట్ ఉంది చూడు, ఆ టేబుల్ ఉంది చూడు పెద్దది. ఇప్పుడు మీకు ఒక ప్లాన్ అనేది జిల్లా స్థాయిలో మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వేయటం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ కన్వర్టెడ్ ఇన్ టు ఫిగర్స్. సో ఎక్కడ జిల్లా ఉంది, ఎక్కడ మనము నెక్స్ట్ టార్గెట్ ఉండాలా అన్నదికి బ్రాడ్లీ చూస్తే మనము ఈ జిల్లాలో ఉన్న కాంట్రిబ్యూషన్ ఎక్కడ నుంచి ఎక్కువ వస్తుందంటే దాదాపు 12-13% అగ్రికల్చర్ సెక్టార్ నుంచి, ఒక 20% ఇండస్ట్రీ సెక్టార్ నుంచి, మిగిలిన 66-67% వచ్చి అదర్ సర్వీస్ సెక్టార్. సో దీంట్లో ప్రతి దాంట్లోనూ గ్రోత్ ఎలా ఉండాలి బేస్డ్ ఆన్ ది బేస్ ఫిగర్స్ నౌ ఎస్టిమేట్స్ ప్రకారం అంటే ఇప్పుడు ఉన్న దానికన్నా మనము ఓవరాల్గా మన జిల్లాలో ఉన్న వాల్యూ అడిషన్కి దాదాపు ఒక 15,000 కోట్లు యాడ్ చేయాల్సినది బ్రాడ్లీ. సో ఇది వేరియస్ సెక్టార్కి అది డివైడ్ చేసి ఇవ్వటం జరిగింది. దానిలో ఎక్కువ 10,000 కోట్లు వచ్చి మీకు సర్వీస్ సెక్టార్లో ఉంటుంది, ఇంకా ఒక 1,700 crores వచ్చి అగ్రికల్చర్ సెక్టార్లో ఉంటుంది, మిగిలినది వచ్చి ఇండస్ట్రీ సెక్టార్. సో ఈ 15 కోట్లకి ఇది విభాగం అన్నమాట 3 దాంట్లో. సో దీంట్లో ముఖ్యమైన ఎక్సైజ్ ఏమంటే ఇప్పుడు మీరు యాజ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆర్ యాజ్ మండల్ ఆఫీసర్ మీరు అక్కడ మండల్ స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎంపీడీఓ ఇస్ దేర్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇస్ దేర్, హార్టీ ఆఫీసర్ హార్టికల్చర్, మళ్ళా పిఆర్లో ఉన్నారు, ఇరిగేషన్ ఉన్నారు. ఇది మీరు ఒక మండల్ టీమ్గా వేసుకొని మీకు మండల్లో ఇవి ఇప్పుడు ముప్పాళ్ళ ఒక ఎగ్జాంపుల్ చూపించారు. మీ మండల్లో ఏ సెక్టార్కి ఎంత స్కోప్ ఉందన్నది మీరు సెక్టార్ వారీగా చేయొచ్చు. అన్ని సెక్టారు అన్ని సబ్ సెక్టారు ప్రతి మండల్కు లేకపోకుండా పోవచ్చు. సపోజ్ ఫర్ మైనింగ్ మేబీ యువర్ మండల్ మే నాట్ హ్యావ్ ఎనీ స్కోప్ ఫర్ దాట్. సో అటువంటి ఉన్న దానిలో మనకు రాదు, కానీ వేరే ఏ సెక్టార్లో ఇస్ యువర్ పొటెన్షియల్ ఇస్ మోర్ అదే మీరు ట్యాప్ చేసుకోవడానికి మీ ప్లాన్ యూ షుడ్ సబ్ డివైడెడ్ ఇంటూ ఫిగర్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పుడే మీకు ఏమవుతుందంటే ఒక గ్రామ సచివాలయంకి ఒక గ్రామ పంచాయతీకి ఏం టార్గెట్ అన్నది మీరు వేసుకోగలుగుతారు. మీ గ్రామ పంచాయత్ ప్లాన్ ఇస్ నథింగ్ బట్ ఆల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ సెక్టార్స్ ఉన్న ఒక గ్రోత్ ప్లాన్ని మీరు కూడా వేసి చేయటం జరుగుతుంది. దానిలో డెమోక్రటిక్గా మీకున్న ఫండ్స్ వాట్ రెవెన్యూ యూ క్యాన్ క్రియేట్ అదన్నీ బట్టి వేసేవాళ్ళు. సో ఇది ఎందుకు టు బ్రేకింగ్ డౌన్ అప్ టు గ్రామ పంచాయత్ ఇంపార్టెంట్ అంటే అన్లెస్ ఆ టీంకి అది తెలిస్తే తప్పితే ద మండల్ టీమ్ ఆర్ ద డిస్ట్రిక్ట్ టీమ్ ఎంత పుష్ చేస్తూ ఈ నంబర్లు చెప్తా ఉంటే ఇవి నంబర్లానే ఉంటాయి, కానీ ఆ నంబర్ మనము యాక్షన్గా మార్చాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో మీకు అక్కడ స్కోప్ ఫర్ ఇండస్ట్రీ ఉంది లేకపోతే సర్వీస్ సెక్టార్కి ఉందంటే ఆ డిపార్ట్మెంట్ ఎలా ముందుకు వెళ్ళాలంటే ఎవ్రీ ఎన్క్వైరీ షుడ్ బికమ్ అన్ ఇన్వెస్ట్మెంట్ టు యువర్ మండల్. సో మీకు దాంట్లో ఎక్కువ పొటెన్షియల్ ఉంది యాజ్ అన్ అర్బన్ ఏరియా కాన్గ్లమరేషన్ పక్కలో ఉన్న ఒక రూరల్ మండల్గా మీరు ఉన్నారంటే ఎంత యూ కెన్ అట్రాక్ట్ ది అర్బన్ పెరి అర్బన్ ఏరియాకు మీకు ఏమేమి అట్రాక్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్టికల్చరో ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ బిజినెసెస్ సర్వీస్ సెక్టారో ఎంత స్పిల్ ఓవర్ మీరు అబ్జర్వ్ చేసుకోగలుగుతారో యాజ్ అ రూరల్ మండల్ అడ్జసెంట్ టు అర్బన్ ఏరియా అనేది చూసి యువర్ టీమ్ షుడ్ బి మోర్ ప్రోయాక్టివ్ ఇన్ బ్రింగింగ్ దట్ కైండ్ ఆఫ్ అ గ్రోత్ టు యువర్ మండల్. సో ఇది నేను చేస్తే నా డిపార్ట్మెంట్ ఏమవుతుంది అన్న భావం మీకు రావచ్చు, కానీ మీ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ కూడా
దీనికి రిలేటెడ్గానే ఉంటుంది కాబట్టి the more you concentrate on your own sub-department in achieving that will have impact on the overall this thing of the mandal growth కూడా ఉంటుంది. సో అందువల్ల మీరు అక్కడ ఉన్న ఒక కోర్ డిపార్ట్మెంట్స్, ఒక 6 to 8 కోర్ డిపార్ట్మెంట్స్ మీరు కనుక నెక్స్ట్ వర్క్షాప్లో కూర్చొని ఈ నంబర్స్ హౌ డూ యూ కన్వర్ట్ ఇన్ టు, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన చెప్పారు మన సిజీజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి, హౌ యూ విల్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు యాక్షనబుల్ పాయింట్స్. అంటే ఈ ఇంటర్వెన్షన్ చేస్తే ఏమి ఇంపాక్ట్ అవుతుంది, ఆ ఇంపాక్ట్ వల్ల ఆ సెక్టార్లో గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ గ్రోత్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్ టు అచీవ్ ద టార్గెట్ ఆఫ్ దట్ ఓవరాల్ 15% అన్నది మనము దృష్టిలో పెట్టుకొని చేయాలి. సో దిస్ ఇస్ యూ మే థింక్ ఇది ఏమి ఇంత ఎక్సర్సైజ్ చేయాలనేది, ఇది చాలా దేశంలో చేసి ముందుకెళ్ళిన దేశంలో చాలా ఉన్నాయి. మేము ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఒక కంట్రీ వెళ్ళాము, సౌత్ కొరియాలో వాళ్ళు హెల్త్ సెక్టార్లో ఒక ప్లాన్ వేసుకున్నారు. సో మాకు ఓవరాల్ ప్లాన్ అక్కడ స్టేట్ లెవెల్లో వాళ్ళ ఇన్స్టిట్యూట్లో చెప్పిన తర్వాత మమ్మల్ని ఒక పిహెచ్సికి తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఆ డాక్టర్ దగ్గర మనము ఆ ప్లాన్ ఏంటనేది అడిగితే వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. వాళ్ళ ఒక చిన్న ఫ్యాక్టర్ ఏమంటే వాళ్ళు జెరియాట్రిక్కి వాళ్ళకి సెపరేట్ సెంటర్ పిహెచ్సిలో ఉండింది. అండ్ వాళ్ళకి అవసరమైన ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ వాళ్ళేమి ఈ ఇయర్ పెంచుకోవాలి. అండ్ ఒక్క ఓల్డ్ ఏజ్ పేషెంట్ కనుక వాళ్ళు సెంటర్కి వస్తే టు ద పిహెచ్సి డాక్టర్ వెయిటింగ్ టైం ఎంత ఉండాలా అంత లెవెల్కి వాళ్ళు మైన్యూట్గా వర్కౌట్ చేశారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు వెయిటింగ్ టైం మాకు వచ్చి దాదాపు 8 to 10 minutes, ఈ ఇయర్ ప్లాన్లో వీ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ డౌన్ టు 5 minutes. అంటే ఒక హౌ ఫిగర్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇంప్లిమెంటేషన్ పాయింట్. సో వాళ్ళు ఓవరాల్ ఏమి ఉండింది వాళ్ళ హెల్త్ సెక్టార్ ప్లాన్, ఈ ఇయర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్, prioritizing their treatment plan and prioritizing their health needs and their wellness clinic for geriatric. This is the overall plan. So మనం ఆ ఓవరాల్ ప్లాన్లో ఒక హెల్త్ ఇష్యూతో వచ్చే ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్కి అతనికి కూడా టైం వాల్యుబుల్ అనుకొని ఆయనకి ఈ టైం ఇచ్చి ఆయనకి అసెస్మెంట్ టైం ఇది, ఆయన జిమ్లను లేకపోతే ఫిజియోథెరపిస్టులో ఆయన ఉన్న టైం. సో హౌ మచ్ టైమ్ యాక్చువల్లీ హీ క్యాన్ స్పెండ్ ఇన్ ద పిహెచ్సి. అండ్ మాకు పిహెచ్సిలో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎన్ని పేషెంట్స్ అలా వస్తున్నారు అది యావరేజ్ చేసి చూసి వాళ్ళు దే హ్యావ్ అరైవ్డ్ అట్ ఇట్. సో అక్కడ ఉన్న డాక్టర్స్ అండ్ ద ఫిజియోథెరపిస్ట్ వేర్ వెరీ క్లియర్, మాకు ఈ టైం లోపల ఐ హ్యావ్ టు అటెండ్ టు దిస్ పేషెంట్, ఆ ఫిజియోథెరపీ ఆయనకి నేను ఈ టైం లోపల పూర్తి చేస్తేనే that particular PHC can put it as its achievement. And all the PHCs are graded and some kind of a grading and వాళ్ళకు incentives ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇది నేను చెప్పేది వెరీ అబ్స్ట్రాక్ట్. ఒక వెల్నెస్ ప్రోగ్రామ్ అని ఇప్పుడు చెప్తే ఇట్స్ అబ్స్ట్రాక్ట్, బట్ ఆ అబ్స్ట్రాక్ట్ హౌ దే హ్యావ్ కన్వర్టెడ్ ఇన్ టు మైన్యూట్ ఇండివిజువల్ సెంటర్కు ఉన్న ఒక ఇంప్లిమెంటబుల్ పాయింట్గా వాళ్ళ ఆ టార్గెట్ ఎలా అచీవ్ చేయడానికి ఆ చిన్న టీం వర్క్ చేస్తుంది అన్నదానికి ఇది ఒక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. కంపేర్డ్ టు దట్ it would be easier for you to work in terms of agriculture or horticulture or livestock. దీనిలో అన్ని numbers ఉన్నాయి, but those departments which are delivering on welfare, on health, need to look at women and child welfare, need to look at more on these kind of scope of things, because that will also bring the satisfaction level of the stakeholder. మన స్కూల్కి వచ్చేవాళ్ళు, హాస్పిటల్ వచ్చేవాళ్ళు, హాస్టల్కి వచ్చే పిల్లలు, ఈ వీళ్ళందరికీ కూడా మనము ఇటువంటిది కొన్ని వర్కౌట్ చేస్తే ఇట్ విల్ ఆల్ బీ అమౌంటింగ్ టు దట్ వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ది సోషల్ సెక్టార్ విల్ ఆల్వేస్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద మైలేజ్ ఆన్ ది ఎకనామిక్ సెక్టార్. సో అది మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ఈవెన్ దో ఇట్ మే నాట్ బి పార్ట్ ఆఫ్ ఇట్, బికాస్ దోస్ డిపార్ట్మెంట్ షుడ్ నాట్ ఫీల్ లెఫ్ట్ అవుట్ ఇన్ ద హోల్ ప్లానింగ్ ప్రాసెస్. అందుకోసం నేను చెప్తున్నా. సో ఇది నాకు అక్కడ చాలా మైండ్ బాగ్లింగ్గా ఉండింది, బికాజ్ మేము ఏదో లార్జ్గా స్టేట్ లెవెల్లో వాళ్ళు చెప్తున్నారు, కింద స్థాయిలో ఏముంటుందో అన్నట్టు చూస్తే, బట్ దట్ కంట్రీ యాజ్ సచ్ ఈజ్ ఏబుల్ టు బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ టు వర్కబుల్ పాయింట్స్, యాక్షనబుల్ పాయింట్స్, ఈవెన్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్. సో అందుకే ఇక్కడ వచ్చిన గ్రామ సచివాలయంలో ఉన్న టీం సరే,
మండల్ టీమ్స్ అరే యూ షుడ్ బీ ఇన్ సింక్ బికాస్ గ్రామ సచివాలయం కూడా ఇట్స్ నాట్ అ వెరీ స్మాల్ టీమ్. You have a big people of around 11 to 13 people are there in different sectors lo unnavallu, and all of you are minimum is your graduation. So అందువల్ల మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, దానికి పైన చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అండ్ you have that potential to understand this, break it into points which are workable, which are implementable in your own gram sachivalaya, in your own gram panchayat and in your own mandal. సో మీరు అటువంటి ఫోకస్ తీసుకొని వెళ్ళడానికే ఈ ఎక్సైజ్ కలెక్టర్ గారు ఇనిషియేటివ్ నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక బ్రాడ్ పిక్చర్ ఇది ఇస్తుంది. సో దట్ మీరు మళ్ళీ గ్రూప్లో చిన్న గ్రూప్లో కూర్చున్నప్పుడు ఇట్ విల్ గివ్ యూ మోర్ క్లారిటీ ఆన్ వాట్ యూ హ్యావ్ టు డూ అట్ ద మండల్ లెవెల్. సో ఇది మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఇది ముందుకు తీసుకొని వెళ్తారు అనుకుంటా. బికాస్ దిస్ ఇస్ అ డిస్ట్రిక్ట్ వర్క్ షాప్. దీనికైనా ఎక్కువ మనము దీంట్లో డ్వెల్ చేయలేము, చెప్పలేము. But the district officers who are of the core departments here, వాళ్ళు ఎటువంటి ఒక లీడర్షిప్ ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్తే ఐఎమ్ షూర్ మనం అనుకున్న టార్గెట్ విల్ బీ ఏబుల్ టు అచీవ్. అండ్ దీంట్లో ఇంకొక డైనమిక్స్ ఆఫ్ P4 అన్నది కూడా మన జిల్లాలోనే ఆ రోజు సేమ్ గారు కూడా ఇనాగరేట్ చేయటం జరిగింది. కాబట్టి కీప్ దట్ ఆల్సో ఇన్ మైండ్, లైక్ హౌ డు యూ యాక్చువల్లీ రోల్ అప్ దట్ ప్లాన్. ఆ 10 సూత్రాల్లో ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్గా తీసుకొని ఎట్లా హౌ యూ కెన్ బ్రింగ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద P4 యాంగిల్ ఎలా తీసుకుని రావచ్చు అన్నది కూడా ప్రతి అంశంలో మనం చూస్తే దెర్ విల్ ఆల్వేస్ బీ వన్ లీడ్ ఫార్మర్ ఇన్ ఎనీ విలేజ్. బాగా టెక్నాలజీ తెలిసిన ఒక రైతు ఉంటారు. ఇటువంటి ఉన్న వాళ్ళ మీరు కనుక ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ ఒక లీడ్ ఫార్మర్గా తీసుకుని వస్తే ఇట్ విల్ హెల్ప్ యూ టు డూ అండ్ మోటివేట్ ద అదర్ ఫార్మర్స్ ఆల్సో ఇన్ ఎనీ న్యూ ఇంటర్వెన్షన్ దట్ యు ఆర్ బ్రింగింగ్ which will be directly proportion to the growth plan that you have planned. సో అందువల్ల ఇట్లా ఆ రిసోర్సెస్ ఎలా ట్యాప్ చేయగలుగుతామన్నది కూడా మీరు భాగస్వామ్యంగా దాంట్లో తీసుకుంటే I think it should be workable when you break it down mandal wise and also as gram panchayat wise. చూడడానికి ఇది పెద్ద ఫిగర్గా అనిపించవచ్చు, కానీ మండల్ ఒక గ్రామ పంచాయతీలో కూర్చుంటే ఆ ఫిగర్ ఇప్పుడు మీరు చూశారు కలెక్టర్ గారు చూపించినది. ఈవెన్ ఇన్ కమ్యూనిటీ గ్యాప్ అండ్ ఆల్సో ఇండివిజువల్ బెనిఫిషరీ గ్యాప్లో కూడా ఇట్ ఈస్ డూయబుల్. ఓన్లీ థింగ్ ఫోకస్ ఉండాలి. మనము ఒక పాయింట్ టచ్ చేస్తాము, మళ్ళీ ఎవరన్నా రివ్యూ చేస్తే అది చేస్తాం. మధ్యలో రివ్యూ ఎవరైనా చేయలేదంటే మనం అది వదిలేసి వేరే దానికి పని చేస్తాం. సో అట్లా లేకుండా అదే కంటిన్యూడ్ స్పిరిట్తో, అదే సస్టైన్ స్పిరిట్తో మీరు మీ మండల్ ప్లాన్, మీ మండల్ యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకొని వెళ్తే ఎక్కడ కూడా కొంత కూడా ఒక దిగజారే టైం రాకుండా ఇట్ విల్ గో అట్ ద సేమ్ పేస్. సో అటువంటి ఒక కార్యక్రమంగా మీరు అందరూ ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుతూ ఐ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేట్ ది కలెక్టర్ అండ్ ఆల్ ఆఫ్ యూ for having thought of this kind of a workshop, and I thank both the experts who have come here to share their thoughts with you and to give you a little more clarity on the whole picture. So I think it's a good beginning, and the good beginning మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి అని కూడా అందరం కోరుతూ సెలవు. Thank you very much, madam, for that encouraging words. Yes, madam, with the guidance you have given and with the input from the experts, I am sure that the team NTR is all prepared, all set to go ahead with the implementation of the Vision Plan 2047 with the expected growth rate in the required format. So, all the team ఏంటంటే mainly mandal team, each మండలానికి ఒక్కొక్క విలేజ్ని పైలట్గా తీసుకోవాల్సి వస్తుంది. Like how we did in Muppala for Chandralapadu. Each MPDOs, you select one గ్రామ పంచాయతీ కాదు, అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ ఇస్ సచివాలయం యాజ్ ఎ యూనిట్. ఓకే, సచివాలయం యాజ్ ఎ యూనిట్గా తీయాలి. ఇప్పుడు ఆల్రెడీ బంగారు కుటుంబాల లిస్టు వచ్చింది. టోటల్ నాకు 98,000 బంగారు కుటుంబాలు డిసైడ్ చేశారు. దాంట్లో ఫీల్డ్కి వేస్తే కుటుంబాలు కొన్ని తగ్గుతాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. వాళ్ళకి ఇష్టం లేకుండా కొంతమంది రారు. ఇప్పుడు 38 మందికి ఓన్లీ 41 మంది మిగిలారు చివరికి. ఆ బంగారు కుటుంబాలకి కూడా స్పెసిఫిక్ ప్లాన్ చేయాలి, అది సపరేట్ వర్క్షాప్లో మాట్లాడుకుందాము. బట్ ఫస్ట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టానో ఈ ఇమేజ్ మీకు అందరికీ ఎంపీడీఎస్ గ్రూప్లో వస్తుంది. ఇంటర్న్ సెండ్ ఇట్ టు ది సచివాలయం సెక్రటరీస్ ఆల్సో. మీ మండలంలో ఒక్క సచివాలయానికి ఇటువంటి ప్లాన్ చేసి మీరు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్క్షాప్ మండల వైజ్ పెట్టినప్పుడు యూ హ్యావ్ టు ప్రజెంట్. సో ఇది ఒకసారి దయచేసి చూసుకోండి. ఒక సచివాలయాన్ని మీరు ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ చేశాక
దెన్ అది ఎంటైర్ మండలానికి స్కేలప్ చేయడానికి ఈచ్ విలేజెస్ ఎలా చేయాలని దట్ సచివాలయం టీమ్ విల్ బి acting as a trainer of trainers for all the Sachivalayams. So this is the action plan. Please be prepared accordingly. Thank you very much, madam, and thank you the professors and the experts for being here. And now I request Jayalakshmi madam garu to felicitate our experts for their presence here and giving valuable guidance to our entire team. So meanwhile, lunch, please come forward.